మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలోని కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి ఒకసారి పరిశీలన అనేది చేద్దాం. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారంటే కేవలం ఆశీర్వాదాల కొరకు. దేవుని నమ్ముకుంటే వారి జీవితంలో మేలులు జరుగుతాయని, లేదా అద్భుతాలు జరుగుతాయని ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ఆ విధంగా నమ్ముకుంటున్నారు. మనం కొంతమందిని మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారు అని ఒక ప్రశ్న వేస్తే వారు చెప్పే సమాధానం ఏమిటంటే, మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, లేదా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కొరకు మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, లేదా సంతానం కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంతానం కొరకు ఎదురు చూస్తున్నాము. సో దేవుణ్ణి నమ్ముకుంటే సంతానాన్ని ఇస్తాడు కాబట్టి మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని కొంతమంది చెప్తారు. మరికొంతమంది మేము ఉద్యోగం కావాలని దేవుణ్ణి నమ్ముకున్నాము, కొంతమంది నూతన గృహం కొరకు, కొంతమంది కుటుంబ అభివృద్ధి కొరకు. ఇలా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారంటే వారికున్న రిక్వైర్మెంట్స్, అంటే వారికున్న కోరికలు. ఓకే, వాటిని బేస్ చేసుకొని ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. కానీ వాస్తవంగా చూసుకుంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. ఇది నిజమే. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు చేసే కార్యాలు ఆలస్యం అవుతాయి. మనం కోరుకున్న విధంగా కొన్నిసార్లు జరగకపోవచ్చు. అప్పుడు చాలామంది నిరుత్సాహపడిపోతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మోటివ్ ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే సుఖ సంతోషాలతో తన కుటుంబం ఆనందంగా జీవించవచ్చు అని ఒక ప్రధాన కారణంతో ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకుంటారు. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, లేదా ఒక సమస్య అనేది వచ్చినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు వారికి ఫలితం రాకపోతే వెంటనే దేవుని మీద వారికేంటంటే అవిశ్వాసం అనేది వచ్చేస్తుంది. కానీ బైబిల్‌లో హబక్కుకు అని ఒక గొప్ప భక్తుడున్నాడు. ఆయన దేవునితో ఎలా మాట్లాడుతున్నాడంటే హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చూసినట్లయితే, అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదను. చూడండి, అక్కడ హబక్కు గారు ఏం చెప్తున్నారంటే, పంటలు పండినా పండకపోయినా, దొడ్డిలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా సరే నేను యెహోవా యందు నేను ఆనందించదను అని అక్కడ హబక్కు గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనకు దానియేలు గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే ముగ్గురు భక్తులు మనకు కనిపిస్తారు. వాళ్ళని ముగ్గురిని కూడా నెబుకద్నెజరు అనే రాజు ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న వారి యొక్క దేవతలకి, అక్కడున్న విగ్రహాలకి వీళ్ళు నమస్కారం చేయలేదని వీరి ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేయటానికి ప్రయత్నించినప్పుడు అక్కడున్న రాజు అయిన నెబుకద్నెజరుతో షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇలా చెప్తారు. ఏం చెప్తారంటే, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా రాజా, మేము మాత్రం మీ విగ్రహాలకు కానీ మీ దేవతలకు కానీ పూజ అనేది చేయము, లేదా సాష్టాంగ నమస్కారం అని చేయము అని నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్తారు. ఇది విశ్వాసం అంటే. ఈరోజు చూడండి, వాళ్ళు షడ్రక్ కానీ మేషక్ కానీ అబేద్నెగో ఏం చెప్పారు? దేవుడు ఈ భయంకరమైన అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం మీ విగ్రహాలకి సాష్టాంగ నమస్కారం చేయము అని చెప్తున్నారు. మరొక పక్కన హబక్కు గారు ఏం చెప్తున్నారు? తోటలు ఫలించకపోయినా, ద్రాక్ష తోటలు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా సరే, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, పంటలు పండకపోయినా సరే నేను యెహోవా యందు ఆనందించుదను అని చెప్తున్నారు. ఈ రోజుల్లో దేవుడు మనందరికీ ఆశీర్వాదాలు చేస్తాడు. ఆశీర్వాదాలు చేస్తేనే దేవుని నమ్ముకోవాలి, ఆశీర్వాదాలు లేకపోతే దేవుని నమ్మకూడదని ఈరోజు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అంటే కేవలం ఆశీర్వాదాలే కాదు, కొన్నిసార్లు
ఆశీర్వాదాలు మన జీవితంలో రావచ్చు, రాకపోవచ్చు. ఆశీర్వాదం కలగనంత మాత్రాన మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అదే భక్తుల గురించి చెప్పాను కదా! అది దేవుడు మనల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ మనల్ని తప్పించకపోయినా సరే మనం మరలా లోకంలో అనేది పడకూడదు. మనం వీరి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుడంటే కేవలం ఆశీర్వాదాల కోసమే కాదు గానీ, కొన్నిసార్లు మన జీవితంలో జరగాల్సిన మేలు సకాలంలో జరగకపోవచ్చు. ఆశీర్వాదాలు ఒకసారి జరుగుతాయి, ఒకసారి జరగవు. జరిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించటం, ఆశీర్వాదాలు జరగకపోయినప్పుడు దేవుని మీద సణుక్కోవటం, గొణుక్కోవటం, దేవుని మీద అవిశ్వాసం కలిగి ఉండటం అనేది కరెక్ట్ కాదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజు నుంచి దేవుని మీద ఎవరు కూడా అవిశ్వాసం కలిగి ఉండొద్దు. ఖచ్చితంగా ఆయన తగిన కాలమందు మనల్ని ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథము 60:22 వచనంలో చెప్పినట్టుగా తగిన కాలంలో మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనందరం ఏం చేయాలంటే ఆ యొక్క సమయం కొరకు వేచి చూడాలి. అంతేగాని తొందరపడిపోయి దేవుడు మనకి ఏమీ చేయలేదని నిరుత్సాహపడి దేవుని యందు అవిశ్వాసంగా ఉండి మరలా లోకంలో పడిపోయి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి దేవుని దృష్టికి మనం పాపులుగా ఉండకుండా బలమైన విశ్వాసం కలిగి మనం జీవించాలంటే దేవుడు మన ఎడల మేలు చేసినా చేయకపోయినా దేవుడు సమర్థుడు కాబట్టి ఆయన ఎడల ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఆశను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కొన్నిసార్లు ఆలస్యమైనా మీరు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో పడిపోవద్దని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆమేన్.